రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు ముగిశాయని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి సిపి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు ముగిశాయని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి సిపి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. చెప్పండి నిర్మల, సిపి మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ పై స్పందించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ శిరీష, ఈరోజు మాత్రము హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా స్పందించినట్టుగా ఉంది. అదేవిధంగా ఈ వ్యవహారము అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము పారదర్శకంగా కొనసాగుతుంది. దీని వెనుకాల ఉన్న వాళ్ళని మాత్రం అందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి వెలికి తీసే ప్రయత్నంలోనే ఉన్నామని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. దీని వెనకాల కొంతమంది గత ప్రభుత్వ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ నోటీసులు అందజేసే విషయం పైన కూడా తొందరలోనే మేము వెల్లడిస్తామని కూడా తనైతే స్పష్టం చేయడం జరిగింది. అదే కాకుండా రిమాండ్లో ఉన్న రాధాకిషన్ రావు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఒక ముగ్గురు, గత ప్రభుత్వంలో ఉన్న ఒక ముగ్గురు నాయకుల పేర్లు కూడా వెల్లడించడం జరిగింది. మరి ఆ నాయకులు ఎవరు అనేది కూడా తొందరలో బయట పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు భుజంగరావు తిరుపతన్నలను కూడా కస్టడీలో రిమైండ్లోనే ఉంచినట్టుగా కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మొత్తం కూడా హైదరాబాదే కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా అల్లకల్లోలంగా కూడా మార్చేస్తుందని కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావే ఒప్పుకున్నారు కూడా. చాలామంది వ్యాపారవేత్తలై కూడా మేము డబ్బు మొత్తం కూడా సీజ్ చేసి, అలాగే వాళ్ళ నుంచి వాళ్ళు బయటికి చెప్తే, మీడియాకి చెప్తే మేము చంపేస్తామని బెదిరించిన సమయాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా నాతో రాధాకిషన్ రావుతో పాటు ఇంకో కొంతమందిని కూడా గ్యాంగ్ను తయారు చేసి ఇలాంటి హవాలా జరిపించినట్టుగా కూడా రాధాకిషన్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దీనిపైన, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మొదటిసారిగా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించి ఇవన్నీ వ్యవహారాలు కూడా తొందరలోనే బయటికి వెల్లడిస్తాము, వాళ్లకు నోటీసులు కూడా జారీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి విచారణ ఇంకా కొనసాగిస్తే ఎవరైనా కొత్తగా ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇది చిన్న వ్యవహారం కూడా కాదు, చాలా పెద్ద వ్యవహారం అని చెప్పుకోవచ్చు. దీని బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. ప్రముఖ నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా, వ్యక్తిగత విషయాలను కూడా వీళ్ళు అన్ని తెలుసుకొని కూడా డబ్బును సీజ్ చేసి కూడా గత ఎలక్షన్లలో కూడా డబ్బును సీజ్ చేయడం కూడా జరిగిందని నిందితులు ఒప్పుకోవడం కూడా జరిగింది. ప్రణీత్ రావు, రాధాకిషన్ కూడా, భుజంగరావు తిరుపతన్న వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. దీని బాధితులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది బాధితులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా. ఎందుకంటే బంజారాహిల్స్ పిఎస్లో చాలా మంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మా ఫోన్ ట్యాపింగ్ అయింది, అది చేసింది రాధాకిషన్ రావు అని ఒకరు, ప్రణీత్ రావు అని ఒకరు కూడా చాలా మంది ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. నిన్న ఈడీ వాళ్ళకు కూడా ఇప్పుడు న్యాయవాది సురేష్ కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, అది
రాధాకిషన్ రావే చేశారని కూడా తానైతే ఈడీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అందుకే దీని వెనకాల చాలా మంది గత ప్రభుత్వ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు ఎస్ఐబి డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు కూడా చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శిరీష. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.